Children, once again, good evening to everyone. Okay, sir. okay, sir. Okay, sir. The screen కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా మీకు? స్క్రీన్ కనిపిస్తుందా? Okay. Children, we have completed 12 units in mathematics. Today we are going to learn about 13th unit. So that is smart tables. Smart table. So in this unit, first we will learn key concepts. So key concepts అంటే ముఖ్యమైనటువంటి భావనలు ఏమున్నాయి ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. ఎవరో డిస్కస్ చేస్తున్నారో అందరూ మీరు పెట్టుకోండి. ఎవ్రీవన్ షుడ్ బి అన్మ్యూట్. మ్యూట్ లో ఉండండి. అందరూ మ్యూట్ లో ఉండండి. ప్రతి ఒక్కరు కూడా మ్యూట్ లో ఉండాలి. మ్యూట్ లో పెట్టుకోవాలి. are used to organize the data. స్మార్ట్ టేబుల్స్ అనేది డాటా అంటే ఇచ్చినటువంటి గివెన్ ఇన్ఫర్మేషన్. సో దాన్ని మనము తెలుగులో దత్తాంశం అంటాం. సో దత్తాంశ నిర్వహణకు అంటే ఇచ్చినటువంటి డాటాను మనము ఎనాలిసిస్ చేయడానికి స్మార్ట్ టేబుల్స్ అనేది ఉపయోగిస్తాము. సో సెకండ్ వన్ చూడండి, డాటా. సో డాటా ఈజ్ కలెక్షన్ ఆఫ్ నంబర్స్ గ్యాదర్డ్ టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్. డాటా అనేది కలెక్షన్ ఆఫ్ నంబర్స్ గ్యాదర్డ్ టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్. అంటే స్వీకరించినటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో సో దాన్ని మనము డాటా అంటాము, దత్తాంశం చెప్తాము. సో దాన్ని మనము దాంతో ఎనాలిసిస్ చేసి మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ అండి టాలీ మార్క్స్. టాలీ మార్క్స్ మనం తెలుగులో గణన చిహ్నాలని చెప్తాము. సో దీన్ని ఎందుకు ఉపయోగిస్తాం చూడండి. ఇక్కడ రికగ్నైజింగ్ మార్క్స్ టు కౌంట్ ద డాటా. డాటా ఏదైతే ఉందో గివెన్ ఇన్ఫర్మేషన్ లేదంటే దత్తాంశం ఉందో సో దాని యొక్క విలువలను లెక్కించడానికి ఆ విలువలు లెక్కించడానికి ఉపయోగిస్తాము మనం ఈ టాలీ మార్క్స్ అనేది ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి మీరు. సో వి కౌంట్ 5 నెంబర్. 5 నెంబర్ ని మనం ఎట్లా కౌంట్ చేస్తామంటే సో యాజ్ ఎ గ్రూప్ గా చేస్తాం. 1 2 3 4 5. సో 5 ని మనం క్రాస్ మార్క్ తోటి మనము ఈ విధంగా చేస్తాము. సో నెక్స్ట్ చూడండి 1 కు చూడండి యూజ్ 1 డినోట్ 1. దీన్ని 1 గా మనం సూచిస్తాము. we use 2 denote 2. సో 2 ని మనం ఈ విధంగా 2 లైన్స్ తో సూచిస్తాము. 3 ని 3 లైన్స్ తో సూచిస్తాము. 4 ని 4 లైన్స్ తోటి మనము సూచిస్తాము. 5 ని 1 2 3 4 సో ఒకటి క్రాస్ మార్క్ తోటి చూపిస్తాము. సో ఈ విధంగా మనము టాలీ మార్క్స్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్ఆర్గనైజ్డ్ డాటా అంటే విభజించని అన్ఆర్గనైజ్డ్ అంటే ఆర్గనైజ్ కానటువంటి డాటా అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది చూడండి. డాటా విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిక్స్డ్ ఐటమ్స్. మిక్స్డ్ అంటే విభజించని ఏదైతే ఐటమ్స్ ఉంటాయో సో వాటితో ఉన్నటువంటి డాటాని మనము అన్ఆర్గనైజ్డ్ డాటా అని చెప్తాము. సో ఆర్గనైజ్డ్ డాటా. సో ఆర్గనైజ్డ్ డాటా అంటే చూడండి డాటా విచ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైరెక్ట్ గ్రూప్స్ అంటే గ్రూపులుగా సమూహాలుగా విభజించినటువంటి డాటాను మనము ఆర్గనైజ్డ్ డాటా అని చెప్తాము. సో నెక్స్ట్ చూడండి పిక్టోగ్రాఫ్స్. సో పిక్టోగ్రాఫ్స్ అనేది చూడండి డాటా షోడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్చర్స్. ఏదైతే డాటా ఉందో ఇచ్చినటువంటి సమాచారము దాని పిక్చర్స్ రూపంలో చూపిస్తే దాన్ని మనము పిక్టోగ్రాఫ్స్ అని చెప్తాము. సో నెక్స్ట్ చూడండి బార్ డయాగ్రామ్స్. సో డాటా షోడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బార్స్. ఫార్మ్ ఆఫ్ బార్స్. సో బార్స్ అంటే ఈ విధంగా మనకు రెక్టాంగులర్ షేప్ లో ఉంటాయి. సో వీటి ద్వారా మనం చూపిస్తే గ్రాఫ్ పైన సో దాన్ని మనము బార్ డయాగ్రామ్ అని చెప్తాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గివెన్ ఇచ్చారు. ఒకసారి మీరు ఆన్సర్స్ చెప్పాలి. మీరు
చూడండి ఫస్ట్ వన్ ద ఫిగర్ రిప్రజెంట్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్ ఉంది. జస్ట్ బిఫోర్ ఐ సెడ్ ఇలాంటివి బార్స్. సో దీన్ని మనము బార్ గ్రాఫ్ అని చెప్తాము. B is the right answer. Next one is second one. A collection of information is called. Collection of information అంటే సమాచారాన్ని సేకరించిన మనం ఏమంటాము? Called it as data. Data అని చెప్తాము. Third one, పిక్టోగ్రాఫ్ అంటే పిక్టోగ్రాఫ్ అనేది ఏమి కలిగి ఉంటుంది? పిక్చర్స్ ని మనము డయాగ్రామ్స్ అని కూడా అంటాము. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చిత్రాలు కలిగి ఉంటుంది అంటే డయాగ్రామ్స్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఇక్కడ ఉన్నటువంటిది రిప్రజెంట్ దేన్ని సూచిస్తుంది? ఇంతకుముందు చెప్పినాం కదా మనం ఇట్లా ఫోర్ హారిజంటల్ లైన్స్, ఒక క్రాస్ లైన్ ఉంటే 5. సో 5 + 1 ఏంటి? 6. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఇఫ్ ట్రయాంగిల్ మీన్స్ 10, ఇట్లాంటి ఒక్క ట్రయాంగిల్ 10 అవుతే దెన్ 3 ట్రయాంగిల్స్ మీన్స్. సో 3 10s, ఒక్కొక్క ట్రయాంగిల్ ఈక్వల్స్ 10. సో దెన్ 3 ట్రయాంగిల్స్ 3 10s 30. 3 10s 30. So option C is the right answer. Next sixth one. 5 diagrams represent 60. Then each 5 diagrams అంటే 5 చిత్రాలంట 60ని సూచిస్తాయంట. సో దెన్ ఇప్పుడు ఈచ్ డయాగ్రామ్ ఒక్క డయాగ్రామ్ దీన్ని సూచిస్తుంది. 60 ని 5 అంటే 5 డయాగ్రామ్ 60ని సూచిస్తుంది. సో ఈచ్ డయాగ్రామ్ అంటే మనం ఏం చేయాలి? 60ని డివైడ్ ఇంటూ 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ చేస్తే ఒక్కొక్క పార్ట్ అనేది మనకు ఈచ్ డయాగ్రామ్ అనేది తెలుస్తుంది. చూడండి 5 టేబుల్ చూడండి. 5 1 జా 5, 5 1 జా 5, రిమైన్ 1, 1 0 10, 5 2 జా 10. 12 represents 12. ప్రతి డయాగ్రాము 12ని సూచిస్తుంది. నెక్స్ట్ 7th వన్ చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి సో ఇది 3 ఉంటే మనము క్రాస్ చేస్తామా? ఓన్లీ 4 ఉంటేనే మనము 5 గా గ్రూప్ చేస్తాము. సో మరి 3 ఉంటే మనం చేస్తామా? చెయ్యము. సో చెయ్యము కాబట్టి పాసిబుల్. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఇది కరెక్ట్ కాదు కాబట్టి నన్. 5 ఏది కాదు, ఏ కాదు, బి కాదు, సి కాదు, నన్ అన్నట్టు. ఆల్ బార్స్ ఇస్ సేమ్ ఇన్ గ్రాఫ్. సో చూడండి బార్ గ్రాఫ్ లో బార్స్ యొక్క ఏది సమానంగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి బార్ గ్రాఫ్ ఇక్కడ ఇచ్చారు. ఒకసారి మీరు యూ కెన్ అబ్జర్వ్ హియర్. సో ఇక్కడ బార్ గ్రాఫ్ ఇవన్నీ బార్స్. సో ఈ బార్స్ చూడండి ఇక్కడ ఇదేమో లెంత్ పొడవు, ఇదేమో విడ్త్ లెంత్, ఇది విడ్త్. చూడండి అన్నిటి యొక్క విడ్త్ చూడండి సేమ్ ఉంది. చూడండి విడ్త్ బార్ గ్రామ్స్ లలో బార్స్ యొక్క విడ్త్ అనేది సమానంగా ఉంది. ఇది ఇవన్నీ కూడా సమానంగా ఉంది. సో కాబట్టి మరి విచ్ ఆర్ ఈక్వల్ ఇన్ బార్ గ్రామ్స్ ఇవి సమానంగా ఉంటాయి. బార్ గ్రామ్ లో అంటే సమానంగా ఉంటుంది. విడ్త్ ఆఫ్ ఆల్ బార్స్ ఆర్ ఈక్వల్. అన్ని బార్స్ యొక్క విడ్త్ అనేది సమానంగా ఉంటుంది. సో ఇట్స్ ఆన్సర్ ఈజ్ సి. 9th వన్ ఫర్ కౌంటింగ్ డాటాని మనం లెక్కించడానికి ఏమి ఉపయోగిస్తాము? టాలీ మార్క్స్, గణన చిహ్నాలను మనము ఉపయోగిస్తాము. టాలీ మార్క్స్. టెన్త్ ప్రాబ్లం చూడండి. రిప్రజెంట్స్. సో ఇది వేటిని రిప్రజెంట్ చేస్తవి? సో గ్రూప్స్ ఉన్నాయి. 1 group represents 5, 1 group represents
Two groups present Sir, see. 5 plus 5 plus 5 10. So option is the right answer. So next questions from 11 to 15 using the given data. Choose correct option in the question given below. కింద ఇచ్చినటువంటి from 11 to 15 ఈ ఇచ్చినటువంటి గివెన్ డాటా ఇచ్చినటువంటి డాటాను ఉపయోగిస్తూ చూస్ కరెక్ట్ ఆప్షన్ సరైన ఆప్షన్ ని మీరు ఎంచుకోండి కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కని అంటున్నాడు. ఒకసారి చూడండి ఏముంది ఇక్కడ. స్పోర్ట్స్ ఫస్ట్ కాలంలో ఫస్ట్ నిలువు వరుసలో స్పోర్ట్స్ ఇచ్చిండు గివెన్ స్పోర్ట్స్. ఇన్ ద సెకండ్ కాలంలో గివెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చిండు. చూడండి ఇక్కడ టెన్నిస్ 150 స్టూడెంట్స్, 175 స్టూడెంట్స్, హాకీ 100 స్టూడెంట్స్, క్రికెట్ 200 స్టూడెంట్స్. సో అంటే టెన్నిస్ 150 స్టూడెంట్స్ ప్లే, ఫుట్బాల్ 175 స్టూడెంట్స్ ప్లే, హాకీ 100 స్టూడెంట్స్ ప్లే, క్రికెట్ 200 స్టూడెంట్స్ ప్లే. అంటే ఈ టెన్నిస్ ని 150 స్టూడెంట్స్ ని వాళ్ళు ఆడుతారు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా అన్ని కూడా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ చూడండి 11th క్వశ్చన్. ద మోస్ట్ పాపులర్ స్పోర్ట్ ఈజ్. ఇందులో ఎక్కువ పాపులర్ అయినటువంటి ఆట ఏంటిది అంటే ఎక్కువ ఆడుతున్నారు క్రికెట్. లో స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి పాపులర్ అంటే ఎక్కువ ఆట ఆడేదే పాపులర్. సో పాపులర్ అంటే ఎక్కువన్నది. సో ఎక్కువన్నది ఏంటిది 200 అంటే ఏంది క్రికెట్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 12th చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ఫుట్బాల్ అండ్ హాకీ. ఫుట్బాల్ అండ్ హాకీ డిఫరెన్స్ తేడా, భేదము, వ్యత్యాసము. చూడండి ఏమడిగిండు మనకి ఫుట్బాల్ హాకీ ఆడేది. ఫుట్బాల్ హాకీ వీటి యొక్క డిఫరెన్స్ ఎంత? 175 100. సో 175 డిఫరెన్స్ అంటే మనం ఏం చేస్తాము సబ్ట్రాక్షన్ చేస్తాము. చూడండి 175 లో 100 పోతే ఏమైతుంది 75 అవుతుంది. సో కాబట్టి మనకు డిఫరెన్స్ ఏంటిది ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 13th క్వశ్చన్. నెక్స్ట్ చూడండి ఒకసారి 13th క్వశ్చన్. హౌ మెనీ లెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేయింగ్ హాకీ కంపేర్డ్ టు క్రికెట్. సో హౌ మెనీ లెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత మంది తక్కువ విద్యార్థులు ప్లేయింగ్ హాకీ ఆడతారు కంపేర్డ్ అంటే పోల్చితే క్రికెట్ తో పోల్చినప్పుడు హాకీ ఎంత మంది తక్కువ ఆడతారు. చూడండి క్రికెట్ అనేది ఎంత మనకు 200, హాకీ అనేది 100. ఎంత మంది తక్కువ అంటే ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి. సో చూడండి 200 - 100 ఏమవుతుంది మనకు 100 అవుతుంది. 14th చూడండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ఫుట్బాల్ అండ్ టెన్నిస్. అండ్ అంటే మరియు అంటే రెండు ప్లస్ అన్నట్టు. అండ్ అంటే ప్లస్ ఫుట్బాల్ టెన్నిస్ రెండు కలిపి ఎంత మంది ఆడతారు. చూడండి ఫుట్బాల్ 175, టెన్నిస్ 150. సో 150 + 175 హౌ మచ్ ఎంత అవుతుంది 150 + 175. 5 tens 12 1 carry forward 3 carry forward 325. Option right answer. Next 15th చూడండి. Total number of students showing their performance for different games are. Total number మొత్తము నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మొత్తం విద్యార్థులు వారి యొక్క వివిధ రకాల గేమ్లలో కలిపి మొత్తం ఎంత మంది అంటున్నాడు. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి మొత్తం అంటే మీరు టోటల్ చేయాలి, యాడ్ చేయాలి, అడిషన్ చేయాలి. సో యాడ్ చేయండి ఎంత అవుతుంది మొత్తం టోటల్. ఒకసారి చూడండి ఇక్కడ 1s 5 అవుతుంది, 10s 5 7 12 1 carry forward 2. So 2 2 3 4 5 6 625 is the right answer. So option A is the right answer.
నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫ్రమ్ క్వశ్చన్ 16 to 20 యూజింగ్ ద గివెన్ డాటా అంటే 16 నుంచి 20 క్వశ్చన్స్ కింద ఇచ్చినటువంటి డాటా అంటే సమాచారాన్ని మీరు ఉపయోగిస్తూ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ సరైనటువంటి ఆప్షన్ ని మీరు ఎంపిక చేసుకోండి. ఇన్ ద క్వశ్చన్స్ గివెన్ విలో కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కానీ ఇచ్చిండు. సో చూడండి ఫస్ట్ కాలంలో గివెన్ కలర్స్, ఫస్ట్ కాలంలో కలర్స్ ఇచ్చిరు అంటే రంగులు, అండ్ సెకండ్ కాలం గివెన్ నెంబర్ ఆఫ్ కార్స్. సెకండ్ కాలంలో అంటే కాలం అంటే నిలువు వరుస, సెకండ్ కాలంలో మన కార్ల సంఖ్య ఇవ్వడం జరిగింది. చూడండి బ్లాక్ 10 కార్స్, వైట్ 15 కార్స్, రెడ్ 15 కార్స్, గ్రే 10 కార్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ కలర్ ఈజ్ లీస్ట్ కలర్ కామన్ అమాంగ్ ద కార్స్ ఇన్ ద పార్కింగ్ లాట్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పార్కింగ్ చేసినటువంటి దాంట్లో ఏ కలర్ కారు లీస్ట్ కలర్ అంటే తక్కువ సంఖ్యలో మనకి ఇక్కడ ఉంది. లీస్ట్ కలర్ అమాంగ్ ద కార్స్, ఈ ఇచ్చినటువంటి కార్లో ఏ కారు తక్కువ సంఖ్యలో ఏ కలర్ కార్లు తక్కువ ఉన్నవి? రెడ్ కలర్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 17, which colors had the same number of cars parked? which color ఏ కలర్ యొక్క కార్లు had the same number of cars ఒకే సంఖ్యలో ఉన్నవి? బ్లాక్ అండ్ గ్రే is the right answer. నెక్స్ట్ అండి 18th, which color is the highest common among the cars in the parking? సో ఏ కలర్ కార్లు హైయెస్ట్ ఎక్కువగా ఉన్నాయి ఇచ్చినటువంటి వాటిలో? వైట్. yes white is the right answer. option A is the right answer. So 19th question, what is the ratio of the number of white cars to red cars? white cars to red cars. చూడండి ఒకసారి వైట్ కార్స్ ఏముంది ఇక్కడ? how many white cars are there? white cars 15, red cars 5. సో రేషియో అంటే దాన్ని మనం చేయాలి. చూడండి 5 1 జా 5, 5 3 జా 15 అంటే మనకు 3/1 వచ్చింది. సో 3/1 ని మనం ఏం రాస్తాం అంటే 3:1 అని రాస్తాం రేషియోలో, 3:1. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద right answer. Next question 20th question, the total number of cars in the parking lot was. సో అక్కడ ఉన్నటువంటి మొత్తము కార్ల యొక్క సంఖ్య, మొత్తం కార్లు ఎన్ని ఉన్నాయి? how many cars are there in total? మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ 10 15 25 cars are there. so 40. option C is the right answer. So next 21 చూడండి, the number of times a particular value in data is called its. సో ఇచ్చినటువంటి డాటాలో మనకు దత్తాంశం అంటే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో ఏదైతే ఉందో అందులో ఒక నెంబరు, ఒక పర్టికులర్ నెంబరు ఎన్నిసార్లు వచ్చిందో ఆ విలువను మనం ఏమంటామని ఇక్కడ మనకు అడుగుతున్నాడు. దాన్ని మనము ఫ్రీక్వెన్సీ అని చెప్తాము. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దాని ఫ్రీక్వెన్సీ అని మనము చెప్తాము. నెక్స్ట్ చూడండి ఇక్కడ సెకండ్ చూడండి 20 సెకండ్ ఒకసారి చూడండి. ఎవరో వేరే మాట్లాడొద్దు. 20 సెకండ్ చూడండి, రిప్రజెంటింగ్ ద డాటా విత్ ద హెల్ప్ ఆఫ్ పిక్చర్స్ ఇస్ కాల్డ్. సో ఏదైతే డాటా మనము ఉపయోగించి పిక్చర్స్ సహాయంతో సూచిస్తామో మరి అలాంటి దాన్ని మనము ఏమంటాము? పిక్చర్స్ తోటి ఉండే సూచించేదాన్ని ఏమంటాము? ఇంత చెప్పుకున్నాం మనం, పిక్టోగ్రాఫ్ అంటాము. పిక్టోగ్రాఫ్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 23 పై చార్ట్. పై చార్ట్ ఏముంటాయి? పై చార్ట్ అంటే సర్క్యులర్ ఉంటది. ఇందులో ఈ విధంగా మనకు ఇవ్వడం జరుగుతుంది.
దీన్ని పై చార్ట్ సర్క్యులర్ ఉంటది. మరి ఇందులో ఏముంటాయి చూడండి, ఇక్కడ ఈ నుంచి ఈ వరకు ఇది ఉంది కదా, ఈ నుంచి ఈ వరకు ఉంది కదా, ఈ నుంచి ఈ వరకు 3 ఉంది కదా. ఈ మూడింటిని మనం ఏమంటామంటే సెక్టార్స్ అంటాం. ఏమంటాము? సెక్టార్స్. సెక్టార్స్ అంటే మనము శాపం అని చెప్తాం. రైట్ ఆన్సర్. నెక్స్ట్ 24 చూడండి. బార్ గ్రాఫ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్. సో బార్ గ్రాఫ్ ని మనము ఏమని పిలుస్తాము? బార్ గ్రాఫ్ హిస్టోగ్రామ్ అని కూడా పిలుస్తాము. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో వి కెన్ కాల్ బార్ గ్రాఫ్ యాజ్ హిస్టోగ్రామ్ ఆల్సో. బార్ గ్రాఫ్ ని మనము హిస్టోగ్రామ్ అని కూడా మనము పిలుస్తాము. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ 20? Which of the following represents 20? These are ए पागल बोलो బిర్యానీ ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా లేదా? నో సార్. వినిపించట్లేదా? వినిపిస్తుంది సార్. ఓకే కనిపించడం సార్. కనిపిస్తుందా? ఓకే 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 రైట్ రైట్ రైట్. నెక్స్ట్ చూడండి, 25th క్వశ్చన్ is which of the following represents 20? 20 ని కింద ఇచ్చిన వాటిలో ఏది సూచిస్తుంది? 20 ని
Yes, yes. Option A is the right answer. ఎందుకు 5, 5, 5, 5. 4 5s are 20. So option A is the right answer. Next 26th question. Tally marks 3 represents. So ఈ tally marks అనేది దేన్ని సూచిస్తవి? Right answer. A is the right answer. Next one is 27th. Representing the data by means of bars is called. ఏదైతే మనము బార్స్ ఉపయోగించి సూచిస్తామో డాటాను దాన్ని ఏమంటాము? బార్ డయాగ్రామ్ అంటాము. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ టాలీ మార్క్స్ రిప్రజెంట్. టాలీ మార్క్స్ దేని సూచిస్తుంది? 5 4 how much? Right answer. Yes, yes, yes. Next one, these tally marks represents 5 5 10 no 10 plus 2 12. Option D is the right answer. Use 5 dash times to denote 15. సో మనము ఈ 50ని డినోట్ అంటే సూచించడానికి 50ని సూచించడానికి 5 ని ఎన్ని టైమ్స్ యూజ్ చేస్తాం? ఎన్ని టైమ్స్ 5 యూజ్ చేస్తాము? 5 10 times. 5 10 times is equal to 50. So we use 10 times 5. So option B is the right answer. Right answer. Yes, yes. Next from questions 31 to 34, observe the pie chart. Observe the pie chart and answer the following questions. ఇక్కడ ఇచ్చినటువంటి చార్ట్ ని అబ్జర్వ్ చేసి కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయమని చెప్తున్నాడు. చూడండి 31 చూడండి. Which is more popular, painting or horse riding? పెయింటింగ్ లో హార్స్ రైడింగ్ లో ఏది పాపులర్? మీరు చూడండి, పెయింటింగ్ పాపులర్ అనిపిస్తుందా, హార్స్ రైడింగ్ ఏది ఎక్కువ అనిపిస్తుంది? చెప్పండి, ఇందులో మీకు ఏది ఎక్కువ అనిపిస్తుంది? హార్స్ రైడింగ్. పెయింటింగ్. సో హార్స్ రైడింగ్ అనేది మనకు ఎక్కువగా అనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి 32. విచ్ ఈస్ ద లీస్ట్ పాపులర్ యాక్టివిటీ? ఇందులో తక్కువ పాపులర్ ఉన్నటువంటి ఏంది? తక్కువ ఉన్నది. తక్కువ ఏది అనిపిస్తుంది చెప్పండి ఇందులో? ఇందులో మీకు పెయింటింగ్ తక్కువ అనిపిస్తుందా? ఓకే, పెయింటింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 33 చూడండి. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్ చూస్ స్విమ్మింగ్ యాజ్ దేర్ ఫేవరెట్ యాక్టివిటీ? సో స్టూడెంట్స్ స్విమ్మింగ్ ని ఫేవరెట్ గా చూస్ చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క ఫ్రాక్షన్ అంటే భిన్నం. సో ఏది మనకు చూపిస్తుంది? స్విమ్మింగ్ చూడండి. ఎంత ఉంది? సగం ఉంది. సగం ఉంది స్విమ్మింగ్. సగం ఉందంటే మొత్తం మనము 2 భాగాలు చేస్తే 1 భాగం ఉంది అంటే 1/2 అనేది అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 34th question. What fraction of the students choose horse riding as their favorite activity? హార్స్ రైడింగ్ ని ఎంత ఫేవరెట్ యాక్టివిటీగా ఎంచుకున్నారు? హార్స్ రైడింగ్ ని చూడండి. హార్స్ రైడింగ్ అంటే ఎంతమంది ఎంచుకున్నారు? హార్స్ రైడింగ్ ఎంత ఫ్రాక్షన్స్ చెప్పాలి? టోటల్ పార్ట్స్ ఎంత అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, దీని 2 అనుకోండి, దీని 2
దీన్ని 1 అనుకోండి 2 2 8 1 అవుతుంది. లేదంటే సేమ్ ఉన్నాయి అనుకుంటే ఇది 2 అనుకుంటే ఇది 1 అనుకోండి. సో మొత్తం ఎంత ఇది 4 అవుతుంది. సో ఇది 4 అయితే ఇది కూడా 4 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది 8 అవుతుంది. సో 8 లో మనకి ఏం అడిగిండు? Happy Republic Day on this day. ఎవరు మీరు రిపబ్లిక్ డే గురించి క్లాస్ డిస్కస్ చేస్తున్నాం? హార్స్ రైడింగ్ అడిగిండు. చూడండి ఇక్కడ హార్స్ రైడింగ్ అనేది ఎంత అయితే చూడండి. హార్స్ రైడింగ్ 2 పార్ట్స్ కదా. టోటల్ పార్ట్స్ 8. హార్స్ రైడింగ్ 2 పార్ట్స్. సో 2 1 జా 2, 2 4 జా 8. సో 1/4 is the right answer అవుతుంది. సో D is the right answer. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ 35 to 40 ఉన్న క్వశ్చన్స్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్టోగ్రాఫ్. కింద ఇచ్చినటువంటి పిక్టోగ్రాఫ్ ని మీరు పరిశీలించి ఆన్సర్ ద క్వశ్చన్స్ కంట ఆన్సర్ చేయాలంట. మ్యాథమెటిక్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. సో ఇంగ్లీష్ కి 6 ఉన్నాయి, సైన్స్ కి 4 ఉన్నాయి, కంప్యూటర్ కి 7 ఉన్నాయి మొత్తం, హిందీకి 2, సోషల్ 6 ఉన్నాయి. సో ఇక్కడ వన్ డయాగ్రామ్, 1 పిక్చర్ రిప్రజెంట్స్ 3 స్టూడెంట్స్ అంట. ఒక పిక్చర్ ముగ్గురిని సూచిస్తుందంట. మ్యాథమెటిక్స్ ఎన్ని అయితే అప్పుడు చూడండి 3 3 6 3 9 3 12 3 15 అవుతుంది. సో అట్లా. సో నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. క్వశ్చన్ సెర్చ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఏముంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 35th క్వశ్చన్, హౌ మెనీ స్టూడెంట్స్ రిప్రజెంట్ మ్యాథమెటిక్స్? సో మ్యాథమెటిక్స్ ని ఎంతమంది పిల్లలు మనకి ఇక్కడ సూచిస్తుంది? ఇంతకుముందు చెప్పినా కదా మ్యాథమెటిక్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 5 ఉన్నాయి. 5 అంటే 1 3 కదా. 5 into 3 15. 5 3s 15 అవుతుంది. సో ఆప్షన్ is the right answer. Next 36, ఇంగ్లీష్ మీన్స్ డాష్ మెంబర్స్ స్టూడెంట్స్. సో ఇంగ్లీష్ లో ఎంతమంది ఉన్నారు? ఇంగ్లీష్ 3 ఉన్నారు. 3 అంటే 3 into 3 9. 9 is the right answer. Option B is the right answer. So next 37th question చూడండి. సోషల్ స్టడీస్ is represented by. సోషల్ స్టడీస్ ను ఎంతమంది సూచిస్తున్నారు? స్టడీస్. సో సోషల్ స్టడీస్ చూడండి మీరు ఎన్ని ఉన్నారు? 6 ఉన్నాయి టోటల్. సో 6 అంటే 6 into 3 18. So 18 is the right answer. నెక్స్ట్ చూడండి ఇక్కడ 38th క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. సో డిఫరెన్స్ అంటే మనం చెప్పినాం తేడా, భేదము, వ్యత్యాసము అని. సో డిఫరెన్స్ అంటే if we find out difference we do subtract answer. సబ్ట్రాక్షన్ చేయాలి మ్యాథమెటిక్స్ కి సైన్స్ కి. సైన్స్ కి ఎంత చూడండి ఇక్కడ సైన్స్ కి 3 ఉంది, సారీ 4 ఉంది. 4 అంటే 4 3s 12. 4 3s 12. సో నెక్స్ట్ ఏంటిది? మ్యాథమెటిక్స్ కి ఏముంది? 5 3s 15. సో 15 కి 12 కి డిఫరెన్స్ ఏంటి? సబ్ట్రాక్షన్. 5 - 2 3, 1 - 1 0. సో 3 డిఫరెన్స్ ఏముంది మనకి ఇక్కడ? మ్యాథమెటిక్స్ సైన్స్ కి 3 ఉంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 39th క్వశ్చన్, హిందీ ఈజ్ రిప్రజెంటెడ్ బై. హిందీని దేని చేత మనకి ఇక్కడ సూచిస్తున్నారు? హిందీ చెప్పండి. 2 ఉన్నాయి. 2 అంటే 2 into 3 6. 2 into 3 ఏమవుతుంది మనకు? 6 అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి 40ది, కంప్యూటర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై స్టూడెంట్స్. కంప్యూటర్ ని ఎంత మంది తోటి సూచిస్తారు? కంప్యూటర్ 3 3 6 7 ఉంది. 7 into 3 అంటే ఎంత? 7 3s 21. 21 is the right answer. Option C. Yes. Next one ఇక్కడ next 41 to 45 questions. Recently a magic show, it's
ticket each day as follows, and with this data answer the following questions. Each box 10 tickets. ఒక బాక్స్ అంట 10 టికెట్లు అంట. రీసెంట్లీ అంటే ఈ మధ్య కాలంలో అంటే మ్యాజిక్ షో ఉంటది కదా, దానికి సంబంధించి అంటే టికెట్స్ అంటే అమ్మిరంట. సోల్డ్ అంటే టికెట్స్ ని అమ్మిరు కదా. ఫాలోస్ కింద చూపించినట్లుగా అమ్మిరు. అండ్ విత్ దిస్ డాటా ఆన్సర్ ఈ డాటా చూసి మీరు ఏం చేయాలి, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ అయితే చెప్పాలి. ఒక బాక్స్ ఎంత, ఈచ్ బాక్స్ 10 టికెట్స్, ప్రతి బాక్స్ 10 టికెట్స్. చూడండి ఇక్కడ మరి 41 క్వశ్చన్ చూడండి. హౌ మెనీ టికెట్స్ వర్ సోల్డ్ ఆన్ ఫ్రైడే? ఎన్ని టికెట్స్ శుక్రవారం రోజు, ఫ్రైడే రోజు అమ్మిరు? ఫ్రైడే చూడండి, ఫ్రైడే ఎన్ని చూడండి, 10, 20, 30, 40, 60. ఇక్కడ మనకు పావు భాగం ఉంది, 65. పావు భాగం ఉందా, సగం ఉంది. సగం అంటే ఏంది, ఇక్కడ మనకు 5, 50, హాఫ్ పార్ట్ 65. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ టికెట్స్ వర్ సోల్డ్ ఆన్ ట్యూస్డే? ట్యూస్డే అంటే మంగళవారం రోజు ఎన్ని టికెట్లు అమ్మిరు? మంగళవారం చూడండి, ట్యూస్డే రోజు 1, 2, 3, 3 times 30. Right answer. Next 43 చూడండి. How many tickets were sold on Monday? So Monday అంటే సోమవారం రోజు ఎన్ని అమ్మిరు? 10, 20, 20 plus 5, 25. Monday 1, 2, 3, 4 times 40 కదా, సారీ 4 times కదా, 4 times 40, 40 plus 5, 45. He is the right answer. He is the right answer. Next 44 చూడండి. Tickets were sold more. ఏ రోజు ఎక్కువ టికెట్ అమ్మిరు? ఏ రోజు ఎక్కువ టికెట్లు is the right answer. On Friday they sold more tickets. Next చూడండి, question. Difference between the number of tickets sold on Saturday and Tuesday. Tuesday to Wednesday రోజు అన్నటువంటి టికెట్ల యొక్క డిఫరెన్స్. సో మీరు డిఫరెన్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే డిఫరెన్స్ వచ్చిందంటే సబ్ట్రాక్షన్ టు గెట్ ద ఆన్సర్. మనం ఆన్సర్ రావడానికి సబ్ట్రాక్షన్ చేస్తాము. ఇక్కడ చూడండి, మనకు ట్యూస్డే 35, వెన్స్డే 10, సారీ 35, ట్యూస్డే 35 కు 20 కి డిఫరెన్స్ ఎంత? 35 minus 20 ఎంత? 10 minus 20 అంటే ఎంత? 15 కదా. 15 is the answer. Option D is the right answer. చూడండి, క్వశ్చన్స్ ఫ్రమ్ 46 to 50, 46 నుంచి 50 ఉన్నటువంటి క్వశ్చన్స్. The following pie chart shows the transport of the students of class 4. అంటే 4వ తరగతికి సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క రవాణా, ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా వాళ్ళు స్కూల్ కి వెళ్తున్నారు అనే దాని గురించి సూచిస్తుందంట. యూజ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని మీరు క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది చేయండి అని అడుగుతున్నారు. చూడండి, ఫస్ట్ వన్ ఏమంటారండి, 46. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ కమ్ టు స్కూల్ ఆన్ బస్? బస్సులో వచ్చేటువంటి పిల్లల యొక్క, విద్యార్థుల యొక్క ఏ విధంగా ఉంటుంది? ఇది ఏముంది, సగానికి ఇక్కడ మొత్తం సగం ఉంది కదా. సగం అంటే మొత్తం 2 parts చేసినాం, టోటల్ 2 parts, అందులో ఒక భాగం. సో 1/2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 1/2 చూడండి, ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ యూజింగ్
బైసికల్ అండ్ వాకింగ్. బైసికల్ ఇది, వాకింగ్ ఇది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి చెప్పండి, ఎట్లుంది చెప్పండి ఇది. సో ఎన్ని పార్ట్స్ గా ఉంది మీరు అబ్జర్వ్ చేయండి. ఇవ్వడం జరిగింది మొత్తము. ఇది అని చెప్పాలి బీసీ అని. సో ఇక్కడ చూడండి ఒకసారి బైసికల్ 1 పైన మనకు 4 ఉన్నాయి, మనకు మొత్తం 8 పార్ట్స్ ఉన్నాయి. సో డిఫరెన్స్ కావాలి. డిఫరెన్స్ ఏంది, బైసికల్ వాకింగ్. వాకింగ్ అంటే 2 కదా, వాకింగ్ అంటే 2/8. సో డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ కదా. సో నెక్స్ట్ ఏంటిది, బైసికల్. బైసికల్ అంటే ఏంది, మనం 1 అనుకున్నాం కదా. సో బైసికల్ అంటే 1 అనుకున్నాం కదా. సో 1 అనుకున్నాం కాబట్టి 1/8 అవుతుంది. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనకు డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నాయి. డినామినేటర్స్ అంటే ఈక్వల్ ఉంటే మనం 1 8 తీసుకుంటాం. పై వాటిని ఏం చేస్తాం, ఇక్కడ ఏదో కట్ చేస్తాం. 2 minus 1/8 is the right answer. Right answer. Next question is what date question is what fraction of students walked to the school? అంటే వాకింగ్ చేసి వెళ్ళేటువంటి విద్యార్థుల యొక్క ఫ్రాక్షన్ అడుగుతున్నాడు. చూడండి, వాకింగ్ అంటే 2 అనుకున్నాం కదా, మనము 2 అనుకున్నాం. సో టోటల్ ఎంత, 8. టోటల్ మనం ఇక్కడ పైన మనకు 4 వచ్చినాయి, కింద 4 8 వచ్చినాయి. 8 లో మనకు వాకుడు 2 అనుకున్నాం కదా. సో 2/8, 2 1 2, 2 4 8 అంటే 1/4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 1/4 అనేది ఇందులో లేదు, 1/4 అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఇస్ నాట్ గివెన్. నెక్స్ట్ 49 చూడండి. ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ యూజింగ్ బైసికల్ అండ్ బస్. సో బస్ కి బైసికల్ కి తేడా కనుక్కోండి, డిఫరెన్స్ కనుక్కోండి అంటుండు. సో బస్ అంటే చూడండి, బస్ ఏముంది 4/8 4 కదా, ఇది అనేది 4/8 అనేది. నెక్స్ట్ ఏంటి, బైసికల్. బైసికల్ కి అడుగుతున్నాడు. బైసికల్ చూడండి ఒకసారి ఏముంది, బైసికల్ కి 1 ఉంది, బైసికల్ కి 1 ఉంది. చూడండి 1 ఇక్కడ డినామినేటర్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, 4 minus 1 అంటే 3 3/8 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 8 అనేది ఆన్సర్ మనకు నాట్ గివెన్. మీరు ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూడండి 50th క్వశ్చన్ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ యూజింగ్ బైసికల్ అండ్ కార్. బైసికల్ కార్ కి సమ్ మొత్తం అంటుండు. సమ్ అంటే మొత్తం, టోటల్. బైసికల్ అంటే 1, కార్ అంటే 1. చూడండి ఇక్కడ మనకు 1/8 ప్లస్ బైసికల్, కార్ కూడా 1/8. సో మనకి ఏమవుతుంది, 8 డినామినేటర్ ఈక్వల్ అవుతుంది. 1 + 1 1 + 1 అంటే 2 అవుతుంది. 8 అంటే 2 1 2 2 4 8 అంటే 1/4 అవుతుంది. ఇక్కడ కూడా మనకు ఆన్సర్ అనేది ఇవ్వలేదు. ఆన్సర్ అనేది ఇవ్వలేదు. ఆన్సర్ అని ఇవ్వకుండా ఉంటాడు, లేదంటే ఫిగర్ అన్న రాంగ్ ఇచ్చి ఉంటాడు. ఫిగర్ అన్న మనకు కరెక్ట్ గా ఇవ్వకుండా ఉండుంటాడు. సో ఇది ఈ విధంగా మనము కరెక్ట్ గా ఆన్సర్స్ అనేది చూస్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఫాలోయింగ్ ఇండికేట్స్ 20. కింద ఇచ్చినటువంటి వాటిలో 20ని ఏది ఇండికేట్ చేస్తుంది, సూచిస్తుంది అంటున్నాడు. సో 20 చూడండి, 5 5 5 5. సో 4 5 కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, the given barcode of the favorite ice cream flavor of a
fourth class children. Class of children prefer chocolate flavor. Chocolate flavor దేని ఇష్టపడతాడు? ఇక్కడనేమో ఫ్లేవర్ ఇచ్చిండు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏముంది మనకు ఎయిట్ ఉంది మనకు 8 ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ 8 ఉంది చూడండి ఇక్కడ 8 ఉంది సో 8 కి మనకు ఈక్వల్ ఉంది ఇక్కడ 8 ఉంది సో 8 ఇక్కడ మనకు ఫ్రాక్షన్స్ టోటల్ మనం టోటల్ టోటల్ ఏమైంది చెప్పండి 18 + 4 22 28 టోటల్ అనేది 30 మనకి 8 అనేది చాక్లెట్ ఫ్లేవర్ చేయండి ఏమవుతుంది Four by 15 is the right answer. Option D is the right answer. ఎవరో వేరే పాటలు పాడుతున్నారు క్లాస్ పాటలు పాడి ఇంకా మాట్లాడడానికి వచ్చిరా రెండు మొబైల్స్ లో చూడొద్దు ఒకే మొబైల్ లో చూడండి రీసౌండ్ వస్తది ఎవరైనా అటు చూడు ఎటు చూస్తే ఆయన నువ్వు మాట్లాడేది ఇక్కడ వినిపిస్తుంది నువ్వు మ్యూట్ లో పెట్టుకో చూడండి ఇక్కడ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ బార్ డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ హౌ మచ్ ఆల్ 5 మెంబర్స్ వారంలో అందరూ బార్ డయాగ్రామ్ చూడండి ఆన్సర్ ద క్వశ్చన్ హౌ మచ్ మనీ డిడ్ ఆల్ 5 మెంబర్స్ సేవ్ కింద ఇచ్చినటువంటి 5 మంది కలిసి ఎంత సేవ్ చేసిరు అని అడుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఏం ఇచ్చిండు లెఫ్ట్ సైడ్ లో సేవింగ్ ఇన్ ఏ వీక్ ఒక వారంలో ఎవరు ఎంత సేవ్ ఎంత కిషోర్ 30 భరత్ 20 రాజు టోటల్ అందరు కలిసి అన్నాడు సో యాడ్ చేయండి 20 + 50 70 70 + 10 70 + 30 100 అనేది ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు ఆన్సర్ ఇస్ నాట్ గివెన్ యాక్చువల్ ఆన్సర్ ఇస్ 180 రైట్ ఆన్సర్ అవుతుంది ఎవరు నాయనా నీకు ఇంట్రెస్ట్ లేక వెళ్ళిపో నాయనా చూడు అటు చూడు కాదు ఫస్ట్ ఇది క్లాస్ విను నువ్వు అట్లే నేనే రిమూవ్ చేస్తాను 54 చూడు 54 చూడండి ద ఫాలోయింగ్ టేబుల్ అంటే కింద ఇచ్చినటువంటి టేబుల్ ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ జాయిన్డ్ ఇన్ ఏ స్పోర్ట్స్ క్లబ్ ఇన్ 2013 and 2014 and answer the following question ఇక్కడ ఎవరు అనవసరంగా మీరు డిస్టర్బ్ చేస్తున్నారు ఎవరో క్లాస్ చెప్పేటప్పుడు వినాలి వేరేవి మాట్లాడొద్దు కింద ఇచ్చినటువంటి టేబుల్ లో 2013 2014 సంవత్సరంలో స్పోర్ట్స్ క్లబ్ లో ఎవరు జాయిన్ అయ్యారు వాళ్ళ యొక్క సమాచారం అనేది ఇచ్చిరంట
సో దాన్ని మీరు అబ్జర్వ్ చేసి ఆన్సర్ అనేది చేయాలనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ 2013 లో ఉమెన్ 300, 2014 లో ఉమెన్ 250. సో అట్లా మెన్ 2013 400, men 2014 600, girls 2013 180, girls 2014 200, boys 2013 240, 2014 450. This is the table. చూడండి ఇక్కడ how many more boys joined in the sports club in 2013. సో ఇక్కడ బాయ్స్ గురించి అడుగుతుండు. బాయ్స్ ఇది బాయ్స్ ఏమంటున్నావు, హౌ మెనీ మోర్ బాయ్స్, ఎంత మంది ఎక్కువ బాయ్స్ జాయిన్డ్ ఇన్ స్పోర్ట్స్ క్లబ్ లో జాయిన్ అయ్యారు 2014లో 2013 కంటే. సో 2014 చూడండి 450, 2014లో 450 జాయిన్డ్, 2013లో 240 జాయిన్డ్. సో హౌ మెనీ మోర్ అన్నా హౌ మెనీ లెస్ అన్నా మనం ఏం చేస్తాము, సబ్ట్రాక్షన్ చేస్తాము. చూడండి 0 వన్స్ 2 0 0, 5 minus 4 1, 4 minus 2 2, 210. Option C is the right answer. Next 55. Observe the diagram and answer the question. So ఇక్కడ మ్యాంగో ట్రీ, యాపిల్ ట్రీ, గ్రేప్ ట్రీ, ఇవ్వడం జరిగింది. ఏమంటుండు, గ్రేప్ ట్రీ సౌత్ ఈస్ట్ సౌత్ దేనికి సౌత్ ఈస్ట్ కదా. సో ఇది దేనికి సౌత్ ఈస్ట్ ఉంటది, దేనికి సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ అంటే ఏది, ఇది సౌత్ ఈస్ట్ అంటే సౌత్ అవుతుంది, ఇది ఈస్ట్ ఇది వస్తే ఏ ట్రీకి సౌత్ ఈస్ట్ ఉంటది, ఏ ట్రీకి సౌత్ ఈస్ట్ ఉంటది అంటే ఇప్పుడు ఇది ఏడిపోతుంది, పీచ్ ట్రీ ఏడిపోతుంది, ఈడిపోతుంది. సో ఈ పీచ్ ట్రీ ఈడిపోతుంది కాబట్టి దీనికి సౌత్ లో, తర్వాత ఇక్కడ వెళ్తే అప్పుడు ఇది కిందికి ఉంటది కాబట్టి సౌత్ లో ఉంటది, తర్వాత ఈస్ట్ లో ఉంటది. సో అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది దీనికి ఇది ఈడికి పోతుంది కాబట్టి దీనికి సౌత్, ఇది గ్రేప్ ట్రీ ఈడ ఉంటది కాబట్టి దీనికి సౌత్ లో ఉంటది, తర్వాత ఈస్ట్ లో ఉంటది కాబట్టి ఇది ఏమనుకుంటాం మనం, ఇది పీచ్ ట్రీ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఉండాలి, సౌత్ అంటే ఇక్కడ ఉండాలి. సో ఇక్కడ ఈస్ట్ అనేది మనకు రావాలి. గ్రేప్ ట్రీ అనేది ఇది కిందికి వచ్చింది, గ్రేప్ ట్రీ అనేది ఈడికి దేనికి పోతుంది, ఇది ఈడికి పోతుంది. గ్రేప్ ట్రీ ఇస్ సౌత్ ఈస్ట్. దేనికి సౌత్ ఈస్ట్ వస్తుంది అంటుండు. సౌత్ ఈస్ట్ అంటే ఇక్కడ ఇది సౌత్, ఇది ఈస్ట్. సౌత్ ఈస్ట్ అంటే మధ్యలో ఈడ ఉండాలి. గ్రేప్ ట్రీ ఈడికి వస్తుంది, ఈడ గ్రేప్ ట్రీ అనేది ఈడికి వస్తుంది. మరి ఈడికి వచ్చినప్పుడు ఏ ట్రీకి ఇది సౌత్ ఈస్ట్ ఉంటుంది, అప్పుడు ఇది పీచ్ ట్రీ ఏడికి పోతుంది, ఈడికి వస్తుంది. పీచ్ ట్రీ అనేది ఈడికి వస్తుంది. సో దీనికి మనకు ఈస్ట్ లో ఉంటుంది, తర్వాత దీనికి మనకు సౌత్ లో ఉంటుంది. కాబట్టి మనకు దేనికి ఆన్సర్ ఏమవుతుందంటే పీచ్ ట్రీ అనేది దానికి మనకు ఆన్సర్ అనేది అవుతుంది. P is the right answer. ఒకసారి the following diagram indicates the number of viewers of same TV channels. Observe and answer the following questions. So ఇక్కడ ఏమి చూడండి, ఇచ్చినటువంటి డయాగ్రామ్స్ అంట ఆ టీవీ చూసేటువంటి వ్యూవర్స్ ఎవరెవరు ఎంత టీవీ ఏ టీవీని ఎంత మంది చూస్తున్నది తెలియజేస్తుందంట. సో దాన్ని మీరు అబ్జర్వ్ చేసి ఆన్సర్స్ కంట క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది చేయాలంట. చూడండి ఇక్కడ టీవీ నేమ్స్ ఎంటీవీ, ఎన్టీవీ, పీటీవీ, క్యూటీవీ ఇక్కడ హారిజాంటల్ గా
ఇక్కడ మనకి ఇక్కడ వెర్టికల్ గా చూడండి నెంబర్ ఆఫ్ వ్యూవర్స్. సో ఎంటీవీని 2000, ఎన్టీవీని 3000, పీటీవీని 1000, క్యూటీవీని 4000 వ్యూవర్స్ వాచ్ చేస్తారంట. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏముంది, బై హౌ మచ్ పర్సెంటేజ్ ఇన్ ద పాపులర్ ఛానల్ టీవీక్యూ ఈస్ గ్రేటర్ దాన్ ఛానల్ టీవీఎం. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి, హౌ మచ్ పర్సెంటేజ్, ఎంత పర్సెంటేజ్ ద్వారా పాపులర్ ఛానల్ టీవీక్యూ అంటే మనకు 4000 ఉంది, టీవీక్యూ అనేది 4000 ఉంది. తర్వాత గ్రేటర్ దాన్ ఛానల్ టీవీఎం, ఎంటీవీ ఏముంది చెప్పండి, ఇక్కడ 2000 ఉంది, ఎంటీవీ 2000. సో ఇది ఎంత ఎంత శాతము అంటుండు, ఎంత ఎంత ఎక్కువ అంటుండు. ఎంత ఎక్కువ అంటే చూడండి 4000 లో 2000 తీసేస్తే ఏమవుతుంది మనకు 2000 అవుతుంది. సో 2000 లో ఫస్ట్ మనం ఎంత ఎక్కువ చూడాలి, ఎంత ఎక్కువ అంటే ఏం చేయాలి, 4000 లో 2000 తీసేస్తే మనకి ఏమవుతుంది 2000 అనేది అవుతుంది. ఈ 2000 పర్సెంటేజ్ కనుక్కోవాలి. పర్సెంటేజ్ ఎట్లా కనుక్కుంటా చూడండి, 2000 బై టోటల్. టోటల్ ఎంత 4000 ప్లస్ 2000 6000 ఇంటూ 100. సో ఇక్కడ 2 zeros గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 1 0 క్యాన్సిల్. ఇక్కడ 200/6 ఉంది, 200/6000 ఉంది మొత్తం. దీన్ని మనం 200/6000 కానీ ఇక్కడ 6 ఉంది కదా, 6 ఆప్షన్ మనకు లేదు కాబట్టి నన్ ఆఫ్ ద ఎబో, పైదేది కాదు అనేది మనకు అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, హౌ మెనీ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఇన్ని అక్షరాలు హ్యావ్ నో సమ్మెట్రీ లైన్, అంటే ఒకే విధంగా విభజించినటువంటి అలాంటి ఉంటది. అంటే సమ్మెట్రీ లైన్ అంటే దట్ లైన్ అవుతుంది. సో డి కూడా అవుతుంది. ఎఫ్ అనేది కాదు, ఎఫ్ అనేది కాదు. తర్వాత ఒకటి కౌంట్ చేసుకోండి, ఒకటి. తర్వాత జీ చూడండి, జీ కూడా కాదు కాబట్టి 2. హెచ్ ను సమ్మెట్రీ లైన్ ఉంటది, ఓకే. తర్వాత ఐ లో ఉంటది, జేకి ఉంటదా, ఉండదు అంటే 3. కేకి ఉంటది, సమ్మెట్రీ లైన్ ఉంటది. ఎల్ కూడా లేదు 4. ఎం కు సమ్మెట్రీ లైన్ ఉంటది. తర్వాత ఎన్నుకు ఉంటదా, ఉండదు, ఈక్వల్ ఉండాలి అంటే 2 సైడ్స్ సేమ్ ఉండాలి. ఎన్నుకు ఉండదు అంటే 5. ఓకు ఉంటదా, ఉంటది. పీకి ఉండదు అంటే 6. క్యూకి ఉండదు 7. ఆర్ కి ఉండదు 8. ఎస్ కూడా ఉండదు 9. కి ఉంటుంది, అవసరం లేదు. యుకి ఉంటుంది, వికి ఉంటుంది, డబ్ల్యూ కూడా ఉంటుంది, ఎక్స్ కి ఉంటుంది, వైకి ఉంటది, వై కూడా ఉంటుంది, జెడ్ కి ఉండదు. అంటే మొత్తం ఎన్ని అవుతున్నాయి మనకు, మొత్తం 9 10 అయింది కదా. సో ఒకసారి మరి మనం సరిగా చేయనట్టు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 10 వచ్చింది మనకు, ఆప్షన్ అనేది 10 వచ్చింది. ఒకసారి చూడండి మీరు, మేబీ 11 ఉండొచ్చు. ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి. 10 మనకు ఆన్సర్ వచ్చింది కదా. సమ్మెట్రీ లైన్ అంటే ఇగో ఇది సమానంగా విభజించాలి. చూడండి
లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దాన్ని మళ్ళీ మనము ఇట్లా ఫోల్డ్ చేస్తే సమానంగా రావాలి. అట్లా వస్తేనే అది సమ్మెట్రీ లైన్ అని చెప్తాం. సో అట్లా మళ్ళీ ఒకసారి చూడండి. మేబీ 11 ఉండొచ్చు. ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకోండి. ఒకసారి చూడండి. నెక్స్ట్ 58 చూడండి ఒకసారి మన క్వశ్చన్. హౌ మెనీ రైట్ యాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్? రైట్ యాంగిల్స్ అంటే లంబకోణము. లంబకోణం అంటే ఇట్లా ఉండాలి ఈ విధంగా. సో హారిజంటల్, వెర్టికల్ స్ట్రైట్ గా ఉండాలి. వాటి మధ్యలో ఉన్నటువంటి కోణాన్ని లంబకోణం అంటాము. 90 degrees అంటాం. దాన్ని రైట్ యాంగిల్ అంటాం. సో అట్లా ఎన్నిటికి ఉంది చెప్పండి. సో ఇందులో ఉంది 1, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ కూడా ఉంది. సో మొత్తం ఎన్ని అయినాయి? 1 2 3 4 5 6 అయినాయి. అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి 59 ఉంది. Star represents a whole number in the given multiplication. What is star? ఈ స్టార్ అనేది హోల్ నెంబర్ ని సూచిస్తుందంట. ఇక్కడ ఏది ఉంటది అనేది అడుగుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ ఏది ఉండదు చెప్పండి. మల్టిప్లికేషన్ చేయండి. 5 into 5 25. 25 అంటే మనకి ఇక్కడ 2 ఉంటుంది. క్యారీ ఓవర్ 2 ఉంటుంది. సో ఇక్కడ 5 వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 7 వచ్చింది. ఇక్కడ 7 వచ్చిందంటే ఈ స్టార్ ఎంత ఉండాలి చెప్పండి. ఇక్కడ ఎంత ఉంటే 7 అయితే ఇక్కడ 2 ఉంది. ఆల్రెడీ 2 ఉంది. 5 కావాలి. ఇక్కడ ఎంత ఉంటే 2 + 5 7 కదా. ఇక్కడ స్టార్ ఎంత ఉంటే 7 అవుతుంది. 5 times 1 ఉంటుంది. 3 1 5 5 + 2 7. ఓకే వచ్చేసింది. నెక్స్ట్ చూడండి 5 7 35. 5 7 35. 3 ఇక్కడ కూడా మళ్ళీ 5 వచ్చింది. సో మనకు స్టార్ అనేది 1 అనేది కాదు. 1 అనేది వస్తలేదు. ఇక్కడ స్టార్ అనేది మనకు వేరుగా ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ 7 రావాలి. ఇక్కడ 7 రావాలంటే ఏమేమి ఆప్షన్ ఉంది? ఇక్కడ 1 రావాలి. 1 ఉంటే 5 1 = 5 5 + 2 7 వస్తుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్ వస్తుంది. 5 7 = 25 ఉంది. 5 7 మీరు చూస్తే 35 ఉంది. 35 అంటే ఇక్కడ మళ్ళీ స్టార్ వచ్చింది. స్టార్ వచ్చిందంటే ఇక్కడ పైన 3 ఉంటది. ఇక్కడ 5 ఉంటది. సో మళ్ళీ చూడండి 5 3 5 8 40 40 + 3 43 కరెక్టే ఉంది. సో ఇక్కడ ఏముంటది మరి? ఇక్కడ 5 ఉంటది. ఇక్కడ చూడండి 5 5 25 25 + 2 27. సో 2 7 వచ్చింది. సో ఇది కూడా మనకు ఒకసారి ఇది చూడండి. దీన్ని అబ్జర్వ్ చేయండి. సో ఇది మీకు హోంవర్క్ చెక్ చేసుకోండి. ఒకసారి చూద్దాం మనం. సో దీన్ని తర్వాత ఈ సమ్మెట్రీ లైన్ ని ఒకసారి మళ్ళీ ఒకసారి మనము ఈ రెండింటిని చూద్దాం. 59 తర్వాత ఏముంది? 59 57 హోంవర్క్ చేసుకోండి. 59 57 హోంవర్క్ చేయండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. టుమారో వి విల్ డిస్కస్ అగైన్. మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఆ రెండు క్వశ్చన్స్ ని. నెక్స్ట్ చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి ఏముంది? వాట్ కమ్స్ ఆఫ్టర్? తర్వాత మనకు ఏమొస్తుందని అంటున్నాడు. చూడండి ఇక్కడ మనకు 2 ట్రయాంగిల్స్ ఇచ్చిండు. ఇవి మనకు టాప్, అవి కూడా టాప్ రైట్ పైకి మనకు డైరెక్షన్ ఉంది. సో నెక్స్ట్ ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడ డైరెక్షన్ ఏ విధంగా ఉందో అక్కడ మనకు ట్రయాంగిల్ వచ్చింది. ఒకటే ఉంది. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ ఒకటే అయింది. సో ఇక్కడ కూడా చూడండి డైరెక్షన్ అనేది ఇటువైపు ఉంది. డైరెక్షన్ అనేది రైట్ సైడ్ ఉంది. ఇందులో ఒకటే ఉంది. సో అంటే మనకు డైరెక్షన్ ఇటువైపు ఉండాలి, ఒకటి ఉండాలి. సో అట్లా ఏమున్నాయి? ఓన్లీ ఏ మాత్రమే ఉంది. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐడెంటిఫై ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద ఫిగర్. సో ఈ ఫిగర్ ఏదైతే డైస్ ఉందో ఈ డైస్ ని మిర్రర్ లో చూసినట్టయితే దాని యొక్క మిర్రర్ ఇమేజ్ ఏ విధంగా ఉంటుంది, దాని ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది. సో
సో మిర్రర్ లో ఎట్లుంటుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. సో మరి రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ అంటే ఇక్కడ రైట్ లో ఉన్నటువంటి 2 అనేది లెఫ్ట్ కి వస్తుంది, లెఫ్ట్ లో ఉన్నటువంటి 1 అనేది రైట్ కి వస్తుంది. లో ఉంది ఏది సేమ్ ఉంటుంది, ఒకే విధంగా ఉంటుంది. ఇంతకుముందు వచ్చింది ఆల్రెడీ విడ్త్ అనేది బార్ డయాగ్రామ్ బార్స్ యొక్క విడ్త్ అనేది సమానంగా రైట్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ యూ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్. అందరికి అర్థమైంది కదా? ఈరోజు క్లాసు సో ఇది మనకు రికార్డ్ అయింది. ఈ రికార్డ్ అయినటువంటి క్లాస్ ని యూట్యూబ్ లో పెట్టి అనేది వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాము. అక్కడ నుంచి మీరు అందరు కూడా మళ్ళొకసారి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మళ్ళొకసారి కూడా మీరు చదవండి, చూడండి, చూసి మళ్ళీ మీరు ఓన్ గా మళ్ళొకసారి మీరు సొంతంగా మీరు మీ క్వశ్చన్స్ ని మళ్ళొకసారి సాల్వ్ చేయండి. ఓకేనా? రేపు కూడా మార్నింగ్ 6:30 క్లాస్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాయిన్ కాండి. ఓకేనా?